సో హౌ ఇస్ ఆఫీస్? యా ఇట్స్ గుడ్ మ్యామ్. న్యూ జాయినీ కదా? యా ఆఫీస్లో వాళ్ళందరూ ఎలా ఉంటున్నారు? దే ఆర్ సో కూల్. మీకే తెలిసి ఉండాలి కదా ఈ పాటికి. వింటున్నాను ఆఫ్ కోర్స్. యా వినయ్ ఎలా ఉంటున్నాడు? హీ స్వీట్ పర్సన్ మ్యామ్. మొన్న నా ఊరికి కొత్త అని తెలిసి డే మొత్తం నాకే ఇచ్చాడు. మొన్న అంటే ఫ్రైడేనా? నో మ్యామ్, సండే. సండే మనకి ఆఫీస్ వర్కింగ్ కదా. అసలు మన ఆఫీస్ లో స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. నీకు వినయ్కి మధ్య నో నో మ్యామ్, నో సచ్ థింగ్. బట్ ఫ్యూచర్ లో వి మైట్ గెట్ ఇన్ టు రిలేషన్షిప్. వీడు మామూలు ముద్ర కాదు. ఓకే మ్యామ్, ఐ హ్యావ్ టు. యా, వీడిని వదలకూడదు. హే, నువ్వు వెళ్ళలేదా లంచ్ కి? కొంచెం ప్రోగ్రామ్ వర్క్ కూడా ఉండిపోయింది మేడం. వినయ్ హెల్ప్ తీసుకోవచ్చు కదా. ఎవడ పేరైనా ఎత్తదు మేడం, ఆడి పేరు మాత్రం నా దగ్గర ఎత్తదు మేడం. ఏమైంది? అటువంటి యదవ నికృష్టుడు, అటువంటి పోగొట్టుకోడు ఇంకెవడో ఉండడు మేడం. ప్రతి అమ్మాయితో పులిహార కలుపుతూనే ఉంటాడు మేడం. నువ్వు ఇంతగా రియాక్ట్ అవుతున్నావు అంటే పక్కా నీకేదో చేశాడు. చేశాడు మేడం, నా లైఫ్లోనే చేశాడు. నేను ఒక అమ్మాయి లవ్ చేశాను మేడం, వాడు దాన్ని సెట్ చేసుకున్నాడు మేడం. అది ఎవరు లవ్ చేయాలో తెలియక కన్ఫ్యూజన్లో ఇంకొని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది మేడం. అయ్యో, ఐఎమ్ సో సారీ. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి మేడం, కొంచెం అందంగా ఉంటారు కదా. థ్యాంక్ యూ. అమ్మయ్య, కడుపు నిండిపోయింది. నెక్స్ట్ వీక్ వెళ్దామా? ఓకే, ఇది చూడు. ఇది తీసేసుకో. వచ్చేసింది. హలో గైస్. హాయ్ హాయ్ మ్యామ్. మ్యామ్. హౌ ఇస్ ద వర్క్ గోయింగ్? యా, Good. గోయింగ్ వెల్ మ్యామ్. నేను మీ వర్క్ లోడ్ అంతా అబ్జర్వ్ చేశాను. మీ ఎక్సెస్ లోడ్ ఏదైతే ఉందో అది నేను వినయ్కి అలొకేట్ చేద్దాం అనుకుంటున్నాను. బాగుంది. సడన్ గా ఏంటి మ్యామ్ ఇదంతా? వెల్, వినయ్ ఎంత డెడికేటెడ్ ఎంప్లాయీ మనందరికీ తెలిసిందే కదా. మీకు తెలియకుండా సాటర్డే సండే కూడా వచ్చి వర్క్ చేస్తున్నాడు. సో సాటర్డే సండే వెన్ హీ లాగిన్ ఈ వర్క్ కూడా చేస్తాడు. ఇడు పులిహార కలపడంలో కదా డెడికేటెడ్. అయినా ఇటు సాటర్డే సండే వచ్చి ఏం చేస్తాడు? ఏమైనా చేయొచ్చు. అండ్ వినయ్, నీ డెస్క్ నా క్యాబిన్ పక్కకు షిఫ్ట్ చేయించాను. అక్కడే కూర్చోవాలి. సిస్టమ్ టైం మినిమం 8 hours లాగిన్ ఉండాలి. బయటికి ఎక్కడికన్నా వెళ్ళాలంటే హలో నా పర్మిషన్ అడగాలి. వరం వరం ఏంటి వరం? ఇంట్లో పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు. వరలక్ష్మి, ఐఎమ్ యువర్ మేనేజర్. గైస్, ద మీటింగ్ ఇస్ డిస్పర్స్డ్. ఆమె నీకు ముందే తెలుసా? మీకేం చెప్పాలి, నేను ఏమీ చెప్పలేను. మృదుల, నువ్వు వినయ్ 6 months నుంచి. మరి నువ్వు? మొన్నే తగులుకున్నాడు ఎదవా. వీడినిలా కాదు, కుమి పడేద్దాం. వెయిట్ వెయిట్, ఇప్పుడు మనం కొట్టామనుకో ఆ కోపం ఇక్కడే పోయింది. అలా కాకుండా తనకు తెలియకుండా మనం టార్చర్ చేస్తే? సౌండ్స్ పర్ఫెక్ట్. ఎస్, లెట్స్ డూ ఇట్. ఎస్. సౌమ్య, మనం వినయ్ని టార్చర్ చేయాలి, గుర్తుందా? ఎస్. ఏం చేద్దాం? ఇద్దరం ఒకటేసారి బయటకు వెళ్లే ప్లాన్ పెడదాం. రేపు 10 o'clock. డన్. డన్. సౌమ్య 10ంటికే రమ్మంది, మృదుల 10ంటికే రమ్మంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎలా మేనేజ్ చేయాలి? ఇది వచ్చిందేంటి? ఏమండి, రేపు కరెక్ట్ గా 10 o'clock మనం బయటకు వెళ్తున్నాం. 10ంటికా? దేనికి? సర్ప్రైజ్. నీకు దండం పెడతాను, మాట వెళ్తే సర్ప్రైజ్ అని మాత్రం అనకే. నా వల్లంతా శివరంగా వచ్చేస్తుంది. అంత ఓవర్ యాక్షన్ చేయకండి. రేపు 10 o'clock బయటకు వెళ్తాం అంతే. ఓవర్ యాక్షన్? అది 10ంటికే రమ్మంది, ఇది 10ంటికే రమ్మంటుంది. అసలు ఎవరి దానికి వెళ్ళకుండా ఉంటే పోద్దుగా. ఐడియా వచ్చింది. హలో మృదులా డార్లింగ్, నాకు డయేరియారా. నా వల్ల కాదు, నేను రాలేను. ఇంకెప్పుడైనా చూద్దాం, సరేనా? హలో సౌమ్య, అరే ఏమనుకోకరా, నాకు ఒంట్లో బాగాలేదు, బయటికి రాలేను ఇవాళ. ఏమనుకోకే ప్లీజ్, ఉంటానే, బాయ్. అమ్మా, వీళ్ళిద్దరు అయిపోయారు. దీన్ని ఎలాగోలా మాన్పించేయాలి. చెప్తా. చెప్పరా. శేఖర్, ఒక చిన్న help. చెప్పమా. వినయ్ గురించి. వినాయకుడి మీద రివెంజ్ తీసుకోవాలని ఆలోచన నీ మైండ్లో వచ్చినా నీ మనసులో వచ్చి నాకు తెలిసిపోద్ది. అంటే ఏంటి, ఇప్పుడు నేను లీవ్ తీసుకొని నా వర్క్ కూడా వినాయక్ అసైన్ చేయమని చెప్పి మేనేజర్తో చెప్పాలి, అంతేగా? అంతే, ఎగ్జాక్ట్లీ. నీ పని అయిపోద్ది, నేను చూసుకుంటా. థ్యాంక్స్. బా కోహ్లీ అవుట్ అయిపోయాడా? హాయ్ శశి. హాయ్ మృదుల.
నీకు వినయ్ చాలా క్లోజ్ కదా. అన్నయ్య అన్నిటిలోనూ క్లోజే. నాకు ఒక హెల్ప్ చేస్తావా? హెల్పా? చెప్పు. నువ్వు చేస్తానంటేనే చెప్తా. సరే చేస్తా, చెప్పు. ఏం లేదు, మన మ్యామ్ దగ్గరికి వెళ్ళి ఈ ఫ్రైడే లీవ్ అడుగు. నీ పనంతా వినయ్కి ఇచ్చేసేయమని చెప్పు. వినయ్ అన్నక. ప్లీజ్. వినయ్ అన్న ఇలాగే కదా పులిహోర కలుపుతాడు. సరే చేస్తా. థ్యాంక్ యూ. ఓకే.